ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మొదటిసారిగా కాశీ వెళ్ళాలి అనుకునేవారు ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, కాశీలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాల యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత వివరాలు, అలాగే గంగానది స్నానం ఎందుకంత గొప్పది, గంగానదిలో ఉన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ టచ్ చేస్తూ కాశీ యొక్క చరిత్ర చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో ఫస్ట్ టైం కాశీ వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా యూజ్ అవుతుంది. ముందుగా కాశీలో చూడవలసిన ప్రదేశాలు, వాటి చరిత్ర తెలుసుకున్నాక ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి చెప్తాను. తెలుగు రాష్ట్రాల నుండి కాశీ లేక అయోధ్యకి ట్రైన్లో వెళ్ళటానికి 1.5 రోజు సమయం పడుతుంది. అంటే వెళ్ళటానికి రావడానికి కలిపి 3 రోజుల సమయం పడుతుంది. ఈ జర్నీ టైంని తీసేస్తే డే 1 కాశీలో స్క్రీన్ పైన కనపడుతున్న 10 ముఖ్యమైన ప్రదేశాలు ఎలా కవర్ చేయాలో చూద్దాం. ఉదయం 4 గంటలకి మీరు తీసుకున్న రూమ్ దగ్గర ఉన్న ఏదో ఒక ఘాట్లో గంగా స్నానం ముగించుకుని 5 గంటలకి కాలభైరవ స్వామి ఆలయానికి చేరుకోండి. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడిని మొదటగా దర్శించుకున్న తరువాత మాత్రమే కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి అంటారు. కాలభైరవుడిని మొదటగా ఎందుకు దర్శించుకోవాలి అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. పంచముఖుడైన బ్రహ్మ, మీరు విన్నది నిజమే, పంచముఖుడైన బ్రహ్మలో ఈ సృష్టి అంతా నేనే సృష్టించాను, నేనే లేకపోతే ఏమీ లేదు అనే అహంకారం మొదలవుతుంది. అప్పుడు ఆ అహంకారాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు తన 3వ కంటితో కాలభైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి అహం అంచమని ఆదేశిస్తాడు. అప్పుడు కాలభైరవుడు బ్రహ్మలోకానికి వెళ్ళి తన త్రిశూలంతో బ్రహ్మదేవుడి అహంకారానికి మూలమైన 5వ ముఖాన్ని నరికేస్తాడు. అప్పటి నుండే పంచముఖ బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. అలా బ్రహ్మ తల నరకడంతో కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది. పరమేశ్వరుడి ఆదేశానుసారం 14 ముల్లోకాలలోని పవిత్ర స్థలాలు మరియు పవిత్ర నదులను సందర్శించి కాశీ నగరానికి రాగానే బ్రహ్మహత్యా పాపం తొలగిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు నువ్వు కాశీ క్షేత్రానికి పాలకుడుగా ఉండమని ఆదేశించి నీ అనుమతి లేనిదే యమధర్మరాజు కూడా కాశీ క్షేత్రంలో ప్రవేశించలేడు అని చెప్తాడు. ప్రతి యుగంలో కూడా కాశీలో జరిగే పూజ మొట్టమొదటిగా నీకు జరిగిన తరువాతే నాకు జరుగుతుంది అని చెప్తాడు. అప్పటి నుండే కాశీలో ప్రవేశించాలంటే ముందుగా కాలభైరవుడి అనుగ్రహం ఉండాలి అంటారు. కాలభైరవుడిని దర్శించుకున్నాక అక్కడి నుండి 5 నిమిషాలు నడుచుకుంటూ వెళితే మృత్యుంజయ మహాదేవ ఆలయం ఉంటుంది. లోకల్ వాళ్ళని ఎటు వెళ్ళాలో అడిగి వెళ్ళండి. ఈ ఆలయంలో మృత్యుంజయ శివలింగం మరియు ధన్వంతరి బావి ఉంటాయి. మహాదేవుడిని దర్శించుకున్నాక భక్తులందరూ ధన్వంతరి బావిలో నీళ్లని తీర్థంలా భావించి సేవిస్తారు. ఈ నీరు అకాల మరియు అసహజ మృత్యువు నుండి కాపాడుతుందని, అలాగే అనారోగ్యం నయం చేస్తుందని నమ్ముతారు. మృత్యుంజయ మహాదేవ్ ఆలయంలో దర్శనం అయ్యేసరికి 6:30-7 మధ్య అవుతుంది. అక్కడి నుండి ఆటోలో వారాహిదేవి ఆలయానికి వెళ్ళండి. నంది సెంటర్ వరకు ఆటో వెళ్తుంది. 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అక్కడి నుండి 10 నిమిషాలు నడిచి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. వారాహిదేవి ఆలయం ఉదయం మాత్రమే తెరిచి ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే. ఇక్కడ దర్శనం పూర్తయ్యేసరికి 9 అవ్వచ్చు. ఇప్పుడు వారాహిదేవి ఆలయం నుండి చిన్న చిన్న సందుల్లో నడుచుకుంటూ కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్ళండి. ఇంచుమించుగా 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. మధ్యలో చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్ళండి. మీ దగ్గర ఆల్రెడీ శీఘ్ర దర్శనం టికెట్స్ ఉంటే గేట్ నెంబర్ 4కి వెళ్ళండి. లేదు అంటే అన్నపూర్ణాదేవి ఆలయం ఎదురుగా ఉన్న గేట్ నెంబర్ 1లో నుండి వెళ్ళండి. కాశీ విశ్వనాథుని దర్శనం రద్దీని బట్టి 1 నుండి 4 గంటల వరకు సమయం పడుతుంది. ఒకవేళ దర్శనం త్వరగానే అయిపోతే ఇప్పుడు నేను చెప్పే ఆలయాలు దర్శించుకోండి. లేదు దర్శనం చాలా సమయం పట్టి ఉంటే రూమ్కి వెళ్ళి లంచ్ చేసుకుని రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో ఈ ఆలయాలు దర్శించుకోండి. కాశీ విశ్వనాథుని దర్శనం త్వరగానే పూర్తి అయ్యింది అనుకుంటే ఆలయం లోపల ఉన్న సిబ్బందిని అన్నపూర్ణాదేవి ఆలయానికి ఎలా వెళ్ళాలో కనుక్కోండి. టెంపుల్ గేట్ బయట ఉన్న సందులోనే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది. దర్శనానికి పెద్దగా సమయం పట్టదు. అన్నపూర్ణాదేవి దర్శనం పూర్తయ్యాక ఆలయం లోపల నుండే భోజనాలయానికి ద్వారం ఉంటుంది. అక్కడ లంచ్ చేసుకోండి. ఆ తర్వాత సాక్షి గణపతి, ధుండి గణపతి, 15వ మహాశక్తిపీఠమైన కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి.
ఈ ఆలయాలు మొత్తం తిరగడానికి 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1 గంట సమయం పడుతుంది. విచిత్రంగా ఈ 5 ఆలయాల నడక మార్గం ఓం ఆకారంలో ఉన్నాయి చూడండి. ఈ అన్ని ఆలయాలు దర్శనం పూర్తయ్యాక మీ రూమ్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం 4 గంటలకి మణికర్ణికా ఘాట్కి వెళ్ళండి. మణికర్ణికా ఘాట్ స్థల పురాణంలోకి వెళితే కాశీని పరమేశ్వరుడు సృష్టించిన తరువాత విష్ణుమూర్తి కాశీలో ఒంటికాలు మీద కఠినంగా తపస్సు చేస్తారు. ఆ సమయంలో ఆయన శ్వేత గ్రంథాల నుండి వచ్చిన చెమటతో ఒక కుండంలా ఏర్పడుతుంది. అప్పుడు ఆ ప్రదేశానికి వచ్చిన పరమేశ్వరుడు ఎందుకు ఇంత కఠినంగా తపస్సు చేస్తున్నారని విష్ణుమూర్తిని అడగగా కాశీకి ప్రాముఖ్యత తీసుకురావడం కోసం ఈ కాశీ నగరంలో నివాసం ఉండమని పరమేశ్వరుడిని కోరతాడు. దానికి అంగీకారంగా పరమేశ్వరుడు తల ఊపగా తన చెవి పోగు అంటే మణికర్ణిక విష్ణుమూర్తి చెమటతో ఏర్పడిన కొండంలో పడుతుంది. అప్పటి నుండి ఈ కొండంకి మణికర్ణికా కొండంగా పేరు వచ్చింది. ఈ మణికర్ణికా కొండం దగ్గర ఉన్న ఘాట్ని మణికర్ణికా ఘాట్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మణికర్ణికా ఘాట్. కాశీలోనే ఈ మణికర్ణికా ఘాట్ అత్యంత పురాతనమైన ఘాట్లలో ఒకటి. ఇక్కడ 24 గంటలు దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. అసలు ఇక్కడ అగ్నిజ్వాల ఆరదు అంట. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ జ్వాల వెలుగుతూనే ఉంది అంట. ఒక నమ్మకం ప్రకారం శివుడే ఈ జ్వాలని వెలిగించాడు అని చెబుతారు. ఈ మణికర్ణికా ఘాట్ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన దహన సంస్కారాల ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ దహనం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం. అంటే జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుందని. మీ రూమ్కి మణికర్ణికా ఘాట్ దూరం అనుకుంటే మీ హోటల్ వాళ్ళని మీ రూమ్ దగ్గరలో ఏ ఘాట్ నుండి బోట్స్ స్టార్ట్ అవుతాయో కనుక్కుని అక్కడికి వెళ్ళండి. సాధారణంగా మణికర్ణికా ఘాట్ దగ్గర బోట్స్ స్టార్ట్ అవుతాయి. సీజన్ బట్టి మనిషికి 100 రూపాయల నుండి 200 వరకు ఛార్జ్ చేస్తారు. బోట్స్ మణికర్ణికా ఘాట్ దగ్గర నుండి అస్సీ ఘాట్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి మణికర్ణికా ఘాట్ దగ్గర విడిచిపెడతారు. మీ రూమ్ దగ్గరలో ఉన్న ఘాట్ దగ్గర డ్రాప్ చేయమన్నా డ్రాప్ చేస్తారు. అదే మీరు ప్రైవేట్ బోట్ బుక్ చేసుకుంటే 3000 నుండి స్టార్ట్ అవుతాయి. వీళ్ళు మీరు ఏ ఘాట్కి రమ్మంటే ఆ ఘాట్కి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుని అస్సీ ఘాట్ నుండి మణికర్ణికా ఘాట్ దాటుకుని కొత్తగా నిర్మించిన నమో ఘాట్ వరకు తీసుకువెళ్ళి మీరు ఏ ఘాట్లో డ్రాప్ చేయమంటే ఆ ఘాట్లో డ్రాప్ చేస్తారు. మీరు గ్రూపుగా వచ్చి ఉంటే ప్రైవేట్ బోట్ ఆప్షన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక్కోసారి గంగా నది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు బోట్స్ ఈవినింగ్ 5 తర్వాత నదిలో అనుమతించరు. అందుకని ముందుగానే ఎంక్వైరీ చేసుకుని ప్లాన్ చేసుకోండి. కనీసం బోట్లో కాశీలో ఉన్న 86 ఘాట్లు చూడడానికి మినిమం 1.5 గంట సమయం పడుతుంది. ఆ తరువాత సాయంత్రం 6-7 గంటల మధ్యలో గంగా హారతి చూసుకోండి. గంగా హారతికి దశస్వమేధ ఘాట్ చాలా ఫేమస్. తరువాత హరిశ్చంద్ర ఘాట్ ఫేమస్. ఈ మధ్యకాలంలో కొత్తగా నిర్మించిన నమో ఘాట్లో కూడా హారతి ఇస్తారు. ఇక్కడ కూడా బాగుంటుంది. ఇవే కాకుండా మరికొన్ని ముఖ్యమైన ఘాట్లలో కూడా గంగా హారతి ఇస్తారు. కాకపోతే ఎక్కువగా ఈ 3 ప్లేసెస్లో హారతి ఫేమస్. హారతి చూడడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే గంగా నదిలో బోట్స్లో కూర్చుని చూడటం. గంగానది ప్రవాహం లేకపోతే మీరు 4 గంటల కల్లా బోట్ ట్రిప్ స్టార్ట్ చేసుకుని 5:30 కల్లా దశస్వమేధ ఘాట్లో బోట్ పార్క్ చేస్తారు. అక్కడ గంగా హారతి నదిలో నుండి చూడొచ్చు. బాగుంటుంది. మీరు ఎంత త్వరగా బోట్లో ప్రయాణం స్టార్ట్ చేస్తే అంత ముందు నుండి హారతి చూడవచ్చు. లేదు గంగా నదిలో ప్రవాహం ఎక్కువ ఉంటే మీకు ఎక్కడ హారతి చూడాలనుకుంటున్నారో ఆ ఘాట్లలో బోట్ వాళ్ళని డ్రాప్ చేయమనండి. ఆ ఘాట్ మెట్ల మీద కూర్చుని గంగా హారతి తిలకించవచ్చు. ఇక్కడ కూడా ఎంత త్వరగా వస్తే అంత ముందు నుండి హారతి చూడొచ్చు. హారతి చూసుకొని షాపింగ్ చేస్తూ మీ రూమ్కి చేరుకోండి. ఇంచుమించుగా రాత్రి 9 అవుతుంది. ఈ రోజుకి డే 1 పూర్తవుతుంది. మనం డే 1ని ఉదయం 4 నుంచి 5 మధ్యలో స్టార్ట్ చేసాం కదా. కానీ కొన్ని ట్రైన్లు మధ్యాహ్నంకి కాశీ చేరుకుంటాయి. అప్పుడు మీరు ఇదే ప్లాన్ని రిలాక్స్డ్గా చూసుకోండి. దీనితో పాటు మీకు ఇంకా టైము ఉంది అనుకుంటే మరికొన్ని ఘాట్స్ లేక ఆలయాలు చూసుకోవచ్చు. అదే మీరు ఇంకొన్ని రోజులు కాశీలో ఉందాం అనుకుంటే విశ్వనాథుని స్పర్శ దర్శనం చేసుకోండి. స్పర్శ దర్శనం అంటే విశ్వనాథుని మన చేతులతో ముట్టుకోవడం. ఈ స్పర్శ దర్శనం ప్రతిరోజు ఉదయం 4 నుంచి 6 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. స్పర్శ దర్శనం ఎలా సులువుగా చేసుకోవాలో ఒక డీటెయిల్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇష్టమైన వాళ్ళు చూడండి. దీనితో పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో ఉన్న బిర్లా
వాళ్ళు నిర్మించిన కాశీ విశ్వనాథ్ టెంపుల్, అలాగే సంకట్ మోచన్ హనుమాన్ మందిర్, కాశీ గ్రామ దేవత అయిన గవ్వలమ్మ గుడి మరియు బెనారస్ శారీ షాపింగ్, అలాగే పూజా సామాగ్రి షాపింగ్ కూడా చేసుకోండి. ఇక్కడ పూజా సామాగ్రి చాలా తక్కువ ధరలో లభిస్తాయి. కాశీలో ఒక రోజు ఉంటారో 2 లేక 3 రోజులు ఉంటారో మీ చాయిస్. నేను 1 డేలో చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాలను చెప్పడం జరిగింది. ఒకసారి గంగానది ప్రాముఖ్యత గురించి చర్చించుకుంటే, ఇక్ష్వాకు వంశానికి చెందిన భగీరథుడు తన 60,000 మంది పూర్వీకులకు మోక్షం ప్రసాదించడం కోసం పవిత్ర గంగానదిని స్వర్గం నుండి భూమికి తీసుకురావడానికి అపారమైన తపస్సు చేయగా, పరమేశ్వరుడు గంగ ప్రవాహ శక్తికి భూమి తట్టుకోలేదని తన జటాజుటములతో ప్రవాహ శక్తిని తగ్గించి భూమి మీదకు వచ్చేలా చేస్తాడు. ఆ ప్రదేశమే గంగానది పుట్టిన ప్రదేశం గోముఖ్, ఉత్తరాఖండ్లో ఉంటుంది. గంగానది గోముఖ్ నుండి దక్షిణ వైపుకు ప్రవహించి కాశీలో మళ్ళీ ఉత్తర వైపుకు ప్రవహిస్తుంది. ఉత్తరం అంటే మోక్ష మార్గం కనుక గంగ కాశీలో చాలా ప్రాముఖ్యత పొందింది. ఒకసారి సైంటిఫిక్గా డిస్కస్ చేసుకుంటే, సహజంగానే గంగానదిలో ప్రోబయోటిక్ ఉన్నాయి. ప్రోబయోటిక్స్ అంటే పెరుగు, మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా. ఇవి ఎంత మంచివి అంటే మనుషులకు హాని చేయకుండా హాని కలిగించే బ్యాక్టీరియాని చంపేస్తుంటాయి. అలాంటి ప్రోబయోటిక్స్ గంగానది నీళ్ళలో పుష్కలంగా ఉన్నాయట. అందుకని గంగలో హానికరమైన బ్యాక్టీరియాలు లేకుండా ఇవి నీటిని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని నదుల కంటే గంగా నదిలో 50 రెట్లు అధికంగా ఈ ప్రోబయోటిక్స్ ఉన్నాయట. అంటే ఒక నది తనను తాను శుభ్రం చేసుకోవడానికి 50 రోజులు పడితే గంగ ఒక్క రోజులో శుభ్రం చేసుకుంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా గంగలో స్నానం ఎందుకు అంత ప్రాముఖ్యత పొందిందో, మరియు తరతరాలుగా మన వాళ్ళు గంగా నదిని ఇంటికి ఎందుకు తెచ్చుకుంటారో. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక మహాయుగం. అలాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. స్కాంద పురాణం ప్రకారం ప్రతి ఒక్క కల్పకాలానికి చతుర్ముఖుడైన బ్రహ్మగారు ప్రళయం వచ్చేలా చేస్తారు. అలా ఆ ప్రళయంలో జీవరాశులు అన్నీ అంతరించిపోయి మళ్ళీ సృష్టించబడతాయి. కానీ భూమి మీద ఉన్న ఒకే ఒక్క నగరం పరమేశ్వరుడు తన త్రిశూలం మీద పెట్టుకొని ఈ నగరాన్ని కాపాడుతూ ఉంటాడట. ఆ నగరమే మోక్షపురి, శివపురి, వారణాసిగా పిలువబడే కాశీక్షేత్రం. ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, పరమేశ్వరుడు కాశీక్షేత్రాన్ని సృష్టించిన తరువాత మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేయడం, ఆయన శ్వేత గ్రంథాల్లోని చెమటతో కుండంలా ఏర్పడడం, ఆ కుండంలో శివుని మణికర్ణిక పడడం, విష్ణుమూర్తి కోరిక మేరకు శివుడు కాశీలో విశ్వనాథునిగా ఉండటం, గంగానది ప్రాముఖ్యత, ఇంకా చాలానే ఉన్నాయండి. అన్నపూర్ణాదేవి కథ, విశాలాక్షి అమ్మవారి కథ, హరిశ్చంద్ర ఘాట్ చరిత్ర. ఇన్ని పవిత్రమైన ప్రదేశాలు ఉన్న కాశీలో మొదటిసారి వెళితే మినిమం 2-3 రోజులైనా ఉండేలా ప్లాన్ చేసుకోండి. కాశీలో ఎక్కడ ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, కాశీ అయోధ్య టూర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అదే కంటెంట్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆల్రెడీ ఆ వీడియో చూసేసి ఉంటే మీరు ఎక్కడి నుంచి స్కిప్ చేయొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు కాశీకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, కాశీలో ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాలలో తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుండి కాశీకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ క్లాస్ 600 నుండి 800 వరకు ఉంటుంది. అదే థర్డ్ ఏసీ అయితే 1500 నుండి 1800 వరకు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి కాశీకి ఇంచుమించుగా 30 గంటల సమయం పడుతుంది. కాశీకి వెళ్ళే ట్రైన్లు బీహార్ మీదుగా ఉత్తరప్రదేశ్ చేరుకోవాలి కాబట్టి ఈ రైళ్లలో బీహార్, యూపీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. స్లీపర్ క్లాస్ అంత కంఫర్టబుల్గా ఉండదు, జనరల్ బోగీలానే ఉంటుంది. వీలైతే థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి. అదే ఫ్లైట్ అయితే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుండి కాశీకి నాన్ స్టాప్ లేక 1 స్టాప్ ఫ్లైట్స్ అవైలబుల్లో ఉన్నాయి.
మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే ట్రైన్లు కొన్ని వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్కు, మరికొన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్కు వెళ్తాయి. వారణాసి రైల్వే స్టేషన్ జంక్షన్ నుండి విశ్వనాథ ఆలయం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు నలుగురికి లేక 5గురికి 200 నుండి 250 ఛార్జ్ చేస్తారు. అదే దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ నుండి విశ్వనాథ ఆలయం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 300 నుంచి 500 వరకు అడుగుతారు. రైల్వే స్టేషన్ నుండి విశ్వనాథ ఆలయం ఎందుకు అన్నాను అంటే, మనం ఇంచుమించుగా ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే రూమ్ తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు కాశీలో ఎక్కడ ఉండాలో చూద్దాం. సాధారణంగా తెలుగు వాళ్ళు సైకిల్ స్వామి ఆశ్రమం లేదా శ్రీ రామతారకం ఆంధ్ర ఆశ్రమంలో ఉంటారు. ఎందుకంటే అక్కడ రూమ్తో పాటు తెలుగు భోజనం కూడా ఉచితంగా పెడతారు. అదే మీరు వేరే దగ్గర రూమ్ తీసుకుంటే తెలుగు భోజనం దొరకడం చాలా కష్టం. మీరు రోటీ కర్రీ తినలేమనుకుంటే మాత్రం తెలుగు ఆశ్రమాలలోనే రూమ్ తీసుకోండి. ఈ ఆశ్రమాలలో రూములు 800 నుండి 1500 వరకు ఉంటాయి. ఏసీ నాన్ ఏసీ ఆప్షన్స్తో 3 లేక 4 ఉండొచ్చు. మీకు తెలుగు ఫుడ్ మ్యాండటరీ కాదు అనుకుంటే విశ్వనాథుని ఆలయానికి 500 నుండి 800 మీటర్ల దూరంలో హోమ్ స్టేలు లేక హోటల్స్ ఉంటాయి. హోటల్ బుకింగ్ యాప్స్లో మంచి రేటింగ్ ఉన్న హోమ్ స్టేస్ కానీ హోటల్ కానీ బుక్ చేసుకోండి. ఇవి కూడా ఇంచుమించుగా 900 రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి. ఇదే నేను తీసుకున్న హోమ్ స్టే. పేరు మాధవి హోమ్ స్టే. ఆలయానికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ 10 నిమిషాలలో వెళ్ళవచ్చు. ఈ రూమ్ నాకు 1500 రూపాయలు పడింది, ఏసీ అండ్ వాటర్ గీజర్తో. అదే ఏసీ అండ్ వాటర్ గీజర్ వద్దు అనుకుంటే సేమ్ ఇలాంటి రూమ్నే కింద ఫ్లోర్లో 900 వరకు ఛార్జ్ చేస్తారు. 3 ఉండవచ్చు, అంటే ఒక్కొక్కరికి 300 రూపాయలు. అదే మీరు 6 వరకు ఉంటే మనిషికి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 6 కంటే ఎక్కువ ఉంటే వేరే రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అడ్జస్ట్ అవుతాను అంటే మేనేజ్మెంట్తో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ ఫ్రీగా పెట్టరు. ఈ హోమ్ స్టేకి 2 నిమిషాలు నడుచుకుంటూ వెళితే రైస్, దాల్, రోటీ, కర్రీ విడివిడిగా అమ్ముతారు. టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ హోమ్ స్టే నేను ఎందుకు బుక్ చేశాను అంటే, విశ్వనాథుని ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలు, మణికర్ణికా ఘాట్ మరియు దశశ్వమేధ ఘాట్లు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అదే మీరు తెలుగు ఆశ్రమాల్లో రూమ్ తీసుకుంటే అక్కడి నుండి ఆలయం 1.5 కిలోమీటర్లు ఉంటుంది. సగం దూరం వరకు ఆటోలో వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అక్కడి నుండి ఆలయానికి నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ప్లాన్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతకన్నా బెటర్గా ప్లాన్ చేయొచ్చు అనిపిస్తే కామెంట్లో తెలపండి, వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.